మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నా ఈ ప్రయత్నంలో లోపాలు కానీ తప్పులు కానీ ఉంటే దయచేసి క్షమించండి. మహాభారతాన్ని పిల్లలకు చిన్ని చిన్ని కథలుగా చెప్పాలని నేను చేసిన ఈ ప్రయత్నానికి సహకరించగలరు. వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని కావ్యంగా రాయాలని ఆశించారు. అందుకోసం బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగగా మహాభారతాన్ని లిఖించే సరి అయిన వ్యక్తిని సూచించమని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు గణపతిని సూచించారు. వ్యాస మహర్షి గణపతితో మహాభారతాన్ని మీ సహాయంతో రాయాలి అనుకుంటున్నా అనే కోరికను చెప్పారు.